జై శ్రీమన్నారాయణ. 15వ పాశురం. எல்லே இளங்கிளியே இன்னம் உறங்குதியோ சில்லின்றழை ஏன் மின் நங்கை மீர் போதருகின்றேன் ஒல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயுதம் வள்ளீர்கள் நீங்களே நானேதா நாயுடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தண்டிக்குள் வல்லானை கொண்டானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை మాయనై పాడేలో రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడి రామానుజాచార్యుల వారి తిరుప్పావై 15వ పాసుర విశ్లేషణ. ఈ పాసురంలో లోపలున్న గోపికకు బయట గోపికలకు సంవాదం చెప్పబడింది. బయట గోపికలు: ఓ లేత చిలుక వంటి తీయని గొంతు కలదానా, ఇంకా నిద్రిస్తున్నావా? లోపలి గోపిక: పూర్ణులగు గోపికలారా, మనసును చిరాకు కలుగునట్టు పిలవద్దు, నేను వస్తున్నాను. బయట గోపికలు: నీవి చాలా నేర్పుకలదానవు, నీ మాటల్లోని చాతుర్యము మాకు ముందే తెలుసు. లోపల గోపిక: మీరే నేర్పుగలవారట, పోనీ నేనే కఠినురాలను. బయట గోపికలు: నీకీ ప్రత్యేకత ఏమిటి? ఏకాంతమున ఎందుకున్నావు? త్వరగా రమ్ము. లోపల గోపిక: అందరూ వచ్చారా? బయట గోపికలు: వచ్చారు, నీవు వచ్చి లెక్కించుకొనుము. లోపల గోపిక: సరి, నేను వచ్చి ఏమి చెయ్యాలి? బయట గోపికలు: బలిష్టమగు కువలయా పీడమను ఏనుగుని చంపినవాడు, శత్రువుల దర్పమును అణచినవాడు, మాయావియగు శ్రీకృష్ణుని కీర్తిని గానం చేయుటకు రమ్ము. ఇక్కడ చిలుక అనగా భగవత్ సారూప్యమునందిన ఆచార్యుడు గోచరించును. భాగవత గోష్ఠిలో సేవలో భగవంతుని రాక కూడా అంతరాయముగా భావించబడును. కావున చివుక్కుమనునట్లు పిలవకుడనిరి. ఆచార్య వాక్యమే శిష్యులనుద్ధరించునది. నేనే పూర్ణురాలునని అంగీకరించుటచే భాగవతోత్తములు పలికిన దానికి చేతులు జోడించి శిరస్సు వంచి ఆమోదించుటే ధర్మమని బోధపడును. భాగవత గోష్ఠిని విడిచి ఒంటిగా ఉండరాదు అని నీ ప్రత్యేకత ఏమిటి అను దానిచే సూచించబడింది. ఈ రెండే ఆచార్య ప్రాప్తి హేతువులలో ముఖ్యమైనవి. ఏ ఒక్క భక్తుడు రాకున్నను కొరతే అని అందరూ వచ్చారా అనుదానితో సూచించబడింది. వచ్చి లెక్కించుకొనుము అనుదానితో భాగవతోత్తముల దర్శనము, స్పర్శము, సంభాషణము అవిచ్ఛిన్నముగా కొనసాగవలనని కోరుట తెలియను. కువలయా పీడము అనగా భూమండలమును పీడించు అహంకారము. చాణుర ముష్టికలు అనగా కామక్రోధాలు. ఈ పాసురమున తిరుమంగయ్యాళ్వార్లను మేలుకొల్పుతున్నారు. ఇందులో ఇళంకిళియే అనే చిలుకను సంబోధించారు. చిలుక మనము పలికిన దానినే మరల పలుకుతుంది. వీరు కూడా నమ్మాళ్వార్లు సాధించిన 4 వేదముల సారమైన 4 ప్రబంధాలకు అరంగములన్నట్లుగా 6 ప్రబంధాలలోని నమ్మాళ్వార్ల శ్రీసూక్తులనే అనుకరించి సాధించి ఉన్నారు. కావున వీరు చిలుకలే. అలాగే ఉనక్కెన్న వేరుడయ్యా అని అనగా వీరికున్న ప్రత్యేకత ఏమనగా వీరు సాధించిన సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్ అను 2 ప్రబంధాల వైలక్షణ్యమే వీరి వైలక్షణ్యం. ఎల్లారూ పోందారో అనున్నది కూడా వీరి విషయమున సరిపోతుంది. వీరికి ముందే ఆళ్వార్లందరూ అవతరించి ఉన్నారు. కావున ఇచట తిరుమంగై ఆళ్వార్లు మేల్కొల్పబడుచున్నారని పూర్వాచార్యుల సిద్ధాంతం. ఇక ఇచటి గురుపరంపరా వాక్యము శ్రీమతి శటకోపాయన మహా అనునది. స్వామి తిరువాయుమొళిని నాకు సంత చెప్పి నాచే పలికించారని వీరు చెప్పుకొని ఉన్నారు. కావున వీరు చిలుకలే కదా. ఆళ్వార్లందరిలో వీరే చిన్న వయసు కలవారు. కావున వీరు ఇళంకిళియే కూడా. ఇక చిలుక పలుకులు అతి మధురంగా ఉంటాయి. వీరి శ్రీసూక్తులు అతి మధురతములు కూడా. ఇంకా వీరు 16 సంవత్సరాల వరకు నిద్రించి ఉన్నారు. కావున ఇన్న మురంగదియో అనున్నది కూడా వీరికి సరిపోతుంది. వీరు పరిపూర్ణులు కావున నంగైమీర్ అను సంబోధన కూడా వీరికి సరిపోతుంది. 16వ పాసురమున నాయకనాయ్ కోయిల్ కాప్పానే తోరణవాసల్ కాప్పానే అను సంబోధనలు శ్రీ విశ్వక్సేనులకు సరిపోతుంది. పరమపదమున కోవిలను కాపాడునది వీరే కావున శ్రీమతే విశ్వక్సేనాయ నమః అను వాక్యమును అనుసంధానము గావించుకొనవలెను. 18వ పాసురమున అమ్మవారి వైభవము చెప్పబడింది. కావున శ్రీ అయి నమః అను వాక్యము బోధించబడింది. ఇక 33 అను పాసురమున స్వామి వైభవము చెప్పబడింది. కావున
శ్రీధరాయ నమః అను వాక్యమును అనుసంధానము చేయాలి. ఈ విధంగా ఈ ప్రబంధము అఖిల ఆళ్వార్లను అనుసంధానము చేసి గురు పరంపరానుసంధానము చేస్తున్నదని తెలుసుకోవాలి. జై శ్రీమన్నారాయణ.